కాంబో థాలీ. సో కాంబో థాలీ ఏంటంటే మనం రెగ్యులర్గా అంటే అన్నీ ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ మెన్యూలో ఉంటే, అంటే కూర అని పులుసు పప్పు ఇవన్నీ కలిపి ఉంటే కాంబో థాలీ అని అంటాం అనమాట. సో అలాగే మనం వీకెండ్స్లో కొంచెం స్పెషల్గా చేసుకుంటూ ఉంటాం. అండ్ గెస్ట్ ఎవరైనా వచ్చారంటే కూడా మనం అది స్పెషల్గా ట్రీట్ చేస్తాం. ఎలా అంటే పూరీలతో కానీ, లేదు చపాతీ కానీ, పరాఠాస్ కానీ అలా కొంచెం స్పెషల్గా చేసుకుంటూ ఉంటాం. సో అలాగే నేను చేస్తున్నది ఇవాళ పాలక్ పూరి, అలాగే దానికి ఆలు బేసన్ సబ్జీ. రైస్ వెరైటీ అంటే మిక్స్డ్ రైస్ చేస్తున్నాను. సో మిక్స్డ్ రైస్ ఏంటంటే నేను అది చేస్తున్నది ఫ్రైడ్ గార్లిక్ మసాలా బాత్. సో ఇవాళ చేస్తున్న రెసిపీస్ ఏంటంటే ఫ్రైడ్ గార్లిక్ మసాలా బాత్, అలాగే పాలక్ పూరి, ఆలు బేసన్ సబ్జీ. సో రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాలక్ పూరికి ఆటా మిక్స్ చేసుకుని రెడీ పెట్టేసుకోవాలి. సో నేను ఒక పెద్ద బంచ్ పాలక్ తీసుకొని అది బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే వాటర్ బాయిల్ చేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని పెట్టుకున్నాను. అలాగే పాలక్ వాష్ చేసుకున్న పాలక్ కూడా దాంట్లో వేసేసుకుని బ్లాంచింగ్ చేసుకోవాలి. అలాగే నేను ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను కొంచెం స్పైసీగా ఉండడం కోసం. అలాగే బ్లాంచింగ్ అయిపోయిన తర్వాత జల్లెల్లో ఇలా తీసేసుకుని ఐస్ కోల్డ్ వాటర్ వేసుకుని మళ్ళీ మనం చేసుకున్నామంటే కలర్ పోకుండా ఉంటుంది. గ్రీన్ కలర్ అలాగే రిటైన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో పేస్ట్ చేసుకునే ముందు ఒక చిన్న బంచ్ నేను కొత్తిమీర అంటే కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకున్నాను. అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 కిలో నేను ఆటా అంటే గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ అండ్ కొత్తిమీర పేస్ట్ ఇలా జల్లీలో వేసుకుని ఆ వాటర్ వేసుకుంటే మనకి ఏంటంటే పూరీలు చాలా సాఫ్ట్గానే వస్తాయి, ఎక్కడ పీసెస్ లేకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా నేను మళ్ళీ గ్రైండ్ చేసేసుకుని ఆ తర్వాత ఆ పేస్ట్ కూడా నేను వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డ్రై స్పైసెస్లో సాల్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే హీంగ్ అంటే అసఫటీనా అంటాం కదండి, అదేమో ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్ కూడా ఒక 1 టీ స్పూన్. నెక్స్ట్ క్యూమిన్ పౌడర్ అంటే జీరా పౌడర్ కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే అజ్వైన్ అంటే వావ్ కూడా పొడి చేసుకుని పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను అనమాట ఒక 1 టీ స్పూన్. సో చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో లాస్ట్ ఏంటంటే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, హల్దీ పౌడర్ కూడా వేసుకున్నాను. సో డ్రై స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్, సెజ్మే ఆయిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట పూరీస్కి. సో అందుకని ఒక 1 టేబుల్ స్పూన్ నేను సెజ్మే ఆయిల్ వేసుకుని ఆ తర్వాత వాటర్ వేసుకుని పూరీ పిండి మనం కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదండి, అలా కలుపుకున్నాను అనమాట. సో నాకు ఒక 3/4 కప్పు వాటర్ అయితే పట్టిందనమాట. సో అంటే 3/4 కప్ అది. సో ఇప్పుడు బాగా కొంచెం ఆయిల్ కూడా మళ్ళీ వేసుకుని నీడింగ్ చేసుకోవాలన్నమాట. నీడ్ చేసుకుంటేనే ఏంటంటే పూరీలు చాలా బాగా వస్తాయి. సో అలా బాగా నీడ్ చేసుకుని ఒక 4 to 5 minutes మూత పెట్టుకొని సైడ్లో పెట్టుకున్నాను. అలాగే ఇంకొక పెద్ద ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర 2 1/2 టీ స్పూన్ వేసుకుని అలాగే ఇంగువ కూడా కొంచెం వేసుకున్నాను. ఇంగువ వేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఏంటంటే ఒక 5 నుంచి 6 వరకు వేసుకున్నాను. పొడుగ్గా కట్ చేసుకుంటే స్పైస్ లెవెల్స్ ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఒక బిగ్ సైజ్ ఆనియన్ నేను సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకున్నాను. సో ఒక 1 minute బాగా సాటేలాగా చేసుకుని ఆ తర్వాత మనం వేయవలసింది ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత వేసుకోవాల్సింది డ్రై స్పైసెస్ అనమాట. సాల్ట్ వేసుకున్నాను. సో ఆనియన్స్ ఏంటంటే మాడిపోకుండా, బ్లాక్ అయిపోకుండా ఉండడానికి మనం సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట, సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో లిడ్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి ఆనియన్స్. సో అలాగే మధ్యలో కలిపిన తర్వాత హల్దీ పౌడర్ అంటే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని టమాటర్ ఒక బిగ్ సైజ్ టమాటర్ నేను చాప్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకోవాలి. సో టమాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ లిడ్ పెట్టుకుని ఇది కూడా ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత టమాటర్ కొంచెం సాఫ్ట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఏంటంటే మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు అంటే బంగాళదుంపలు నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను 5 to 6 వరకు. సో అవి ఏంటంటే ఇలాగ చేత్తోనే మ్యాష్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా మ్యాష్ చేసుకోకూడదు, జస్ట్ చేత్తో చేసుకున్నా అంటే అక్కడక్కడ పీసెస్ కూడా ఉంటాయి కదా, అందుకనే
చేతులతోనే చేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆలూలో కానీ ఆనియన్స్లో కానీ కలవడానికి మనం ఇంకొక 2 to 3 cups వాటర్ వేసుకుని బాగా బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి, అంటే కుక్ చేసుకోవాలి. సో నేను 3 cups వాటర్ వేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 minutes మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో 4 to 5 minutes తర్వాత వాటర్గా ఉండకుండా కొంచెం ఏంటంటే దగ్గరగా ఉండాలంటే, గ్రేవీలో ఉండాలంటే మనం వేసుకోవాల్సింది శనగపిండి, అంటే బేసన్ స్లరీ వేసుకోవాలి. సో నేను ఒక 1 tablespoon బేసన్ శనగపిండి అంటే వాటర్లో కలుపుకొని ఆ స్లరీ వేసుకున్నాను. వెంటనే ఏంటంటే వితిన్ 10 to 15 secondsలో కొంచెం థిక్గా అయిపోతుంది. అంతే, గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని సైడ్లో పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మసాలా బాత్, ఫ్రైడ్ గార్లిక్ మసాలా బాత్. సో నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ అది ఒక పెద్ద గిన్నెలో వేసుకుని బౌల్లో వేసుకుని ఆయిల్ ఒక 1 tablespoon వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ ఒక 1.5 teaspoon వేసుకున్నా. సో సాల్ట్ ఏంటంటే మనం లాస్ట్లో కావాలంటే చూసి వేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే పసుపు, హల్దీ పౌడర్ కూడా ఒక 1/2 teaspoon. నెక్స్ట్ వేసుకున్నది ధనియా పౌడర్ అంటే కొరియాండర్ పౌడర్ కూడా ఒక 1 teaspoon వేసుకున్నాను. కారం ఒక 1 tablespoon వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉండాలి అని అనుకున్నాను అనమాట. ఈ మసాలా బాత్కి ఏంటంటే కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. బికాస్ దీంట్లో ఏంటంటే గ్రీన్ చిల్లీస్ కానీ అలాంటివి ఏమీ వేయం కదా, అందుకని. సో ఇప్పుడు బాగా ఇది మిక్స్ చేసేసుకుని సైడ్లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఒక 2 to 3 tablespoons వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత బాగా క్రష్ చేసుకున్న తర్వాత గార్లిక్ వేసుకుంటున్నాను. ఇది ఒక 4 to 5 గార్లిక్స్ పెద్ద సైజ్వి, అవి చిన్న చిన్న పీసెస్ లాగా క్రష్ చేసుకున్నాను అనమాట, చాప్ చేసేసుకున్నాను. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ గార్లిక్ అన్నాను కాబట్టి కంప్లీట్గా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నామంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అండ్ మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లో వేసుకోవాల్సింది ఏంటంటే జీరా అంటే క్యూమిన్ సీడ్స్, జీలకర్ర ఒక 1 teaspoon వేసుకున్నాను. అలాగే కరివేపాకు కొంచెం. నెక్స్ట్ ఆనియన్, ఒక బిగ్ సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్నాను అనమాట, అవి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది కూడా ఏంటంటే లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఆనియన్స్ ఏంటంటే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా రైస్ దీంట్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా ఫ్లేవర్స్ అన్నీ కూడా కలిసే వరకు ఒక 4 to 5 minutes లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. స్టార్టింగ్లోనే రైస్లో ఆయిల్ అది వేసుకుని మనం పౌడర్స్ అన్నీ వేసుకుని మిక్స్ చేసుకుని రెడీ పెట్టుకున్నాం కదండి, అందుకని మనకి రైస్ ఏంటంటే విరిగిపోకుండా విడివిడిగానే ఉంటుంది అనమాట, సెపరేట్గా ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 1 minute మనం కుక్ చేసుకోవాలంతే. సో మసాలా బాత్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఫైనలీ చాప్డ్ కొత్తిమీర అంటే కొరియాండర్తో గార్నిష్ చేసుకున్నామంటే మసాలా బాత్ రెడీ. సో నెక్స్ట్ చేసుకోవాల్సింది పూరి. సో ఆటా మనం ఆల్రెడీ మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి కొంచెం సేపు నానింది కదండి, సో పూరీలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. సో మనకు కావాల్సిన సైజులో పూరీస్ చేసుకుని థాలీ ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలకి కూడా ఏంటంటే అప్పుడప్పుడు ఇలాగా థాలీ అని ఒకటి చూపించామంటే వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పి అన్నీ ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. సో ఇలాంటి రెసిపీ కానీ మీరు ఎప్పుడైనా చేయకపోతే తప్పకుండా ట్రై చేసి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి నేను చేసిన కాంబో థాలీ ఎలా ఉందో. And please subscribe my channel and support my channel Padmaja's Cooking Recipes.